స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడో హామీలు ఇచ్చాడో ఆ హామీల అమలు కోసం 4 సంవత్సరాల 8 నెలల పాటు వేచి ఉండి ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల జిల్లా కలెక్టరేట్లు అలాగే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు తమ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేనికి నిరసన? నువ్వు చెప్పిన హామీలు అమలు చేయి బాబు, నీకు దండం పెడతామని చెప్పి నీకు ఇప్పటికీ 4 సంవత్సరాలు 8 నెలలు గడువు ఇచ్చాం. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? పక్క రాష్ట్రాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు, రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేస్తానని చెప్పావు, గ్రాట్యుటీ ఇస్తానని చెప్పావు, అలాగే సంక్షేమ పథకాలు అందరితో పాటు మీకు అమలు చేస్తానని చెప్పావు. ఎక్కడ ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసేది నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమనే వాళ్ళు కోరుతా ఉన్నారు. కనీసం నువ్వు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా వాళ్ళు శాంతియుత మార్గంలో చట్టబద్ధంగా నిరసన చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా సచివాలయ సిబ్బందిని పెట్టి తాళాల పాల్గొడతావు. ఇది ఎక్కడి న్యాయం? నువ్వు ఆ రోజు అధికారంలో రావటం కోసం 1700 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 1700 హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినాక మాట తప్పి మడమ తిప్పి ఇచ్చిన మాటని వాడుకొని వదిలేసినటువంటి వ్యక్తి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హామీకి బలి అయిపోయి ఉన్నారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రత్యేకంగా అంగన్వాడీ మీద చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ సమస్యలు వీళ్ళ బాధల మీద సానుకూలంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శిబిరాల దగ్గరికి వెళ్ళి మద్దతు ప్రకటిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళ ధర్నా చౌక్ వచ్చాం, మద్దతు తెలుపుతూ ఉన్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళకి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. వీళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రేపు జనసేన తెలుగుదేశం అధికారంలో రాగానే ఈ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఏ విధంగా కృషి చేస్తాం, ఏ విధంగా అనేది మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఏది ఏమైనా ఇవాళ వాడుకొని వదిలేసినోడు జగన్మోహన్ రెడ్డి గతంలో 7,000 జీతాన్ని 10,500 చేసి 3,000 జీతాన్ని 6,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 18 ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు అందరూ నమ్మకంతో ఉన్నారు. రేపు వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని అన్నారు. వాళ్ళ ఆకాంక్షలకి అనుగుణంగా రేపు మేలు చేస్తాం. విజయవాడ నగరంలో 250 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే 100 అంగన్వాడీ కేంద్రాలని దొంగల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాళాలు ఎవరు పాల్గొడతారండి? దొంగలు తాళాలు పాల్గొడతారు. ఆ రకంగా తాళాలు పాల్గొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే బాలింతలకు కానీ పిల్లలకు కానీ జీవం పోసేది, ప్రాణం పోసేది, జీవం పోసేది అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ స్టాఫ్. వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు. చంద్రబాబు గారు 4,000 జీతాన్ని 7,000 చేశారు. చంద్రబాబు గారు 7,000 ఇచ్చే జీతాన్ని 11,500 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో దుర్మార్గంగా దొంగల్లాగా తలాలు పాల్గొడుతున్నారు. మహిళలందరూ పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా జీతాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ తెలంగాణలో ఇచ్చేదానికంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు తెలంగాణలో 13,600 ఇస్తున్నారు. ఇక్కడ 14,600 జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. మాట తిప్పాడు, మడం తిప్పాడు. అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ వాళ్ళకి ప్రజలందరూ కూడా చేతులు దండం పెడతారు. ఆ రోజు కోవిడ్ టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళ సేవలను అభినందనీయం. కాబట్టి తక్షణమే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.